అప్పట్లో మహేష్ బాబు హీరోగా నటించిన మురారి సినిమాతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చింది ముంబై భామ సోనాలి బింద్రే. ఆ తర్వాత ఇంద్ర, ఖడ్గం, మన్మధుడు, పల్నాటి బ్రహ్మనాయుడు, శంకర్ దాదా, ఎంబీబీఎస్ వంటి సినిమాలతో సోనాలి తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది. పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకి స్వస్తి చెప్పిన ఈ ముంబై ముద్దుగుమ్మ గత ఏడాది తనకి వచ్చిన క్యాన్సర్ వ్యాధి గురించి చెప్పి అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఇక క్యాన్సర్ చికిత్స కోసం తను న్యూయార్క్ వెళ్ళి కొన్ని నెలల పాటు క్యాన్సర్ చికిత్స తీసుకుని భారతదేశానికి తిరిగొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాను చనిపోతానని ఎప్పుడూ కూడా అనుకోలేదన్నారు. తన ఉదర భాగంలో క్యాన్సర్ కణాలు ఉన్నాయని స్కాన్ ద్వారా తెలుసుకున్నప్పుడు బ్రతికే అవకాశం చాలా తక్కువగా ఉందని అక్కడి వైద్యులు తనకు చెప్పారన్నారు. ఈ విషయం తెలిసి తానేమీ కృంగిపోలేదన్నారు. కోలుకోవటానికి సమయం పడుతుందని మాత్రం అర్థమైంది, కానీ ప్రాణం పోతుందని మాత్రం అనుకోలేదు. క్యాన్సర్తో పోరాటం చేసే సమయంలో క్షణం ఒక యుగంలా గడిపానన్నారు. అయితే ఇప్పుడు సోనాలి ఆరోగ్యంగా ఉన్నారు. సినిమా షూటింగ్స్లో కూడా పాలు పంచుకుంటున్నారు. రీసెంట్గా వినాయక చవితి సెలబ్రేట్ చేసుకుంటూ తాను పోస్ట్ చేసిన ఫొటోస్ నెట్లో చాలా బాగా వైరల్ అయ్యాయి. అటువంటి మరికొన్ని అందమైన ఫొటోస్ని మనం ఈ వీడియోలో చూసేద్దాం. సోనాలి గారు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.